హాయ్ ఫుడ్ లవర్స్, ఈ రోజు మనం కరకరలాడే గోరుచిక్కుడు ఫ్రై చాలా సింపుల్ గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక పావు కప్ ఆయిల్ వేసుకోవాలి. దీనికి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ ఇలా బాగా హీట్ అయిన తర్వాత ఒక 500 గ్రామ్స్ ముందుగా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడు కాయలను పాన్ లోకి వేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసి అడుగంటకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ లో స్టవ్ మీడియం ఫ్లేమ్ లోనే ఉంచుకోవాలి మరియు లిడ్ పెట్టకుండా కుక్ చేసుకోవాలి. లిడ్ పెడితే గోరుచిక్కుడుకాయలు మెత్తబడిపోతాయి, క్రిస్పీనెస్ రాదని గుర్తుంచుకోండి. ఒక 10 మినిట్స్ తర్వాత చిక్కుడుకాయలు ఇలా గోల్డెన్ కలర్ లోకి మారుతాయి. ఇలాగే పూర్తిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొన్ని కరివేపాకు రెమ్మలు యాడ్ చేయాలి. చూడండి ఎంత క్రిస్పీగా ఫ్రై అయ్యాయో. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ వెల్లుల్లి కారం యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి కారం ఎలా చేసుకోవాలో ముందు వీడియోలో చూపించాను. చూడని వారెవరైనా ఉంటే వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, చూడండి. వెల్లుల్లి కారం యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ కుక్ చేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. అంతే, మన సూపర్ క్రిస్పీ గోరుచిక్కుడుకాయ ఫ్రై రెడీ.